ఇప్పటికే క్యాంటీన్లు, రెస్టారెంట్లు ఆగిపోయినాయి. పీజీలు, హాస్టళ్లలో అయితే ఫుడ్కి సంబంధించిన ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి. రాబోయే రోజుల్లో టీ షాపుల వరకు మూసేస్తారంట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. గ్యాస్ గురించి, గ్యాస్ షార్టేజ్ గురించి. ఇంకా పర్టికులర్గా మాట్లాడంటే కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. హోటల్స్కి గ్యాస్ లేకపోవడం అనేది ఇది చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక రెస్టారెంట్ క్లోజ్ అయితే కిలోల కొద్ది వెజిటేబుళ్ళు, లీటర్ల కొద్ది పాలు, పెరుగు, నెయ్యి, చికెన్, మటన్, కూరగాయలు, ఇలా ఎన్నో రకాల సరుకులు ఆగిపోతాయి. దేశంలో లక్షల కొద్ది హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ క్లోజ్ అయిపోతే ఎకానమీ మీద చాలా ఇబ్బంది పడుతుంది. కేవలం హోటల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఈ ఎల్పిజి గ్యాస్ని ఆధారంగా చేసుకొని రొయ్యల పెంపకం చేసేటోళ్ళు, అక్వా రైతులు, పాల వ్యాపారులు అందరికీ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అందుకే దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మన జీడిపిలో ఫుడ్ ఇండస్ట్రీకి దాదాపుగా 3% వాటా ఉంది. అండ్ ఇండైరెక్ట్గా టూరిజం సెక్టార్ మీద, హోటల్ ఇండస్ట్రీస్ మీద కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలోని పెద్ద నగరాలైన ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై లాంటి దేశాల్లో చాలా పెద్ద పెద్ద హోటల్స్ మూసేయడం జరిగింది. అంతెందుకు మన 2 తెలుగు రాష్ట్రాల గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1.5 lakh హోటల్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే రోడ్ సైడ్ ఉన్న చిన్న తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ వరకు దాదాపుగా 74,000 హోటళ్ళు ఉన్నాయి మన ఒక్క హైదరాబాద్లోనే. ఇలా హైదరాబాద్లో కంప్లీట్గా ఫుడ్ జాయింట్స్ అన్నీ మూతబడిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ వర్ణరాహితం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ హైదరాబాద్లో ఇప్పటికే పెద్ద పెద్ద ఫుడ్ సంబంధించిన హోటల్స్ ఏదైతే షాగోస్, మెహఫిల్ లాంటివి ఉన్నాయో ఇప్పటికే మూతపడిపోయాయి. ఒకవేళ మొత్తం మీద మూతపడిపోతే గిగ్ వర్కర్స్ పరిస్థితి ఉంది. అదేనండి, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది? మీ ఇమాజినేషన్ కోసం ఈ డిజిట్ చెప్తున్నా. ఇండియాలో మొత్తం గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ 1,20,00,000 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన ఆధారం కేవలం జొమాటో, స్విగ్గీ ద్వారానే నడుస్తుంది. ఒకవేళ ఈ గ్యాస్ ఇబ్బందుల వల్ల ఇదంతా ఆగిపోతే వాళ్ళ జీవితాల మీద చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే సింపుల్, మనందరికీ తెలిసిందే. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ సంబంధించిన వార్ ఉందో దానికి సంబంధించి ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. అక్కడెక్కడో 1000 కిలోమీటర్ల అవతల ఆ వార్ జరిగితే దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మొదటి ఇష్యూ అయితే, సెకండ్ ఇష్యూ వచ్చేసరికి దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్, దానివల్ల కూడా ఈ షార్టేజ్ అనేది వచ్చింది. అది ఎలా అనేది మనం మాట్లాడుకుందాం. మన ఇండియాలో దాదాపుగా 8,46,00,000 మంది ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద బతుకుతూ ఉన్నారు. దీంట్లో ఎవరైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గిగ్ వర్కర్స్, డెలివరీ బాయ్స్ రావచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఆ హోటల్లో పనిచేస్తున్న వెయిటర్స్, చెఫ్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే NRAI అంటే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4 రోజుల క్రితమే యూనియన్ పెట్రోల్ మినిస్ట్రీకి లేఖ రాయడం జరిగింది. ఒకవేళ ఇలా క్లోజ్ అయిపోతే చాలా పెద్ద ఇబ్బంది పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల హోటల్స్, రెస్టారెంట్లు మూతబడే అవకాశం ఉంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ క్రిటికల్ అని లెటర్ రాయడం జరిగింది. సో అసలు ఈ ఎల్పిజి ఏంటిది? దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ ఎల్పిజి యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే, ఈ ఎల్పిజి గ్యాస్, మన సిలిండర్ ఏదైతే గ్యాస్ ఉందో ఆ ఎల్పిజి గ్యాస్ లోపల 2 టైప్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, ప్రాపెన్, బ్యూటెన్. ఈ ప్రాపెన్, బ్యూటెన్ అనేది ఏతుందో దీన్ని కంప్రెస్ చేసి, గ్యాస్ రూపంలో ఉంటుంది ఫస్ట్, దీన్ని కంప్రెస్ చేసి ఆ గ్యాస్ రూపంలో దాన్ని లిక్విడ్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. అందుకే మనం ఎల్పిజి అంటాం. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇలా ఎల్పిజి అంటే లిక్విడ్ ఫామ్లోకి ఎందుకు తీసుకొస్తారంటే గ్యాస్ని ఎక్కువ రోజులు యూజ్ చేయడం కోసం, ఈ మనం ఎల్పిజి గ్యాస్ని యూజ్ చేయడం కోసం. సో నార్మల్గా అసలు మన గ్యాస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? మన దగ్గర కట్టెల పొయ్యి ఉంది కదా అంటే, కోల్ మీద లేదంటే వుడ్, చెక్కకు సంబంధించిన ఏదైతే మనం కట్టెల పొయ్యి యూజ్ చేస్తామో వీటి ద్వారా ఎక్కువ స్మోక్ వస్తుంది. ఎక్కువ స్మోక్ వస్తుంది అనే కారణంగా గవర్నమెంట్ ఎన్నో సబ్సిడీలు ఇచ్చి ఈ గ్యాస్ని, ఎల్పిజి గ్యాస్ని ప్రమోట్ చేయడం జరిగింది. తద్వారా ఈ ఎల్పిజి గ్యాస్లో హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండడం ద్వారా స్మోక్ అనేది తక్కువ వస్తుంది కంపేర్ టు వుడ్ కానివ్వండి లేదంటే కట్టెల పొయ్యికి సంబంధించిన వాటితో పోలిస్తే. అందుకని
దీన్ని ఎక్కువ మంది మన భారతదేశంలో వాడుతూ ఉన్నారు, రైట్. అయితే ఎవరెవరు ఎక్కువ వాడుతున్నారంటే ఫస్ట్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ సంబంధించి దీన్ని గ్యాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, పీజీలలో ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. థర్డ్, చిన్న తరహా ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో అక్కడ దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, కమర్షియల్ కిచెన్స్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకు నార్మల్గా సిలిండర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డొమెస్టిక్, అంటే కేవలం ఇంటి వరకే హౌస్ హోల్డ్ వరకు యూజ్ చేసేదాన్ని డొమెస్టిక్ సిలిండర్ అంటాం. ఆ సిలిండర్ మీకు దాదాపుగా 14.2 కిలోస్ ఉంటుంది. దాంతో పోలిస్తే కమర్షియల్ సిలిండర్లు వెయిట్ ఎక్కువ ఉంటాయి, 19 kgs వస్తాయి. ఈ కమర్షియల్ సిలిండర్ ఎవరు యూజ్ చేస్తారంటే ఈ హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇవి నార్మల్ మన ఇళ్లలో యూజ్ చేసే గ్యాస్లతో పోలిస్తే రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనం నార్మల్గా ఏదైతే యూజ్ చేస్తున్నామో దాంట్లో సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. సబ్సిడీ కారణంగా మనకు ప్రైస్ తక్కువ కనిపిస్తుంది. బట్ కమర్షియల్లో కొనే గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉంటాయో వాటి మీద ఎలాంటి సబ్సిడీ ఉండదు కాబట్టి అవి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటే అసలు ఇందాక నేను ఇంటర్వ్యూ చూస్తున్నాను ఒక అతనిది హోటల్ సంబంధించి. తను చెప్తున్నాడు ఇప్పుడు 2200, 2300 నడుస్తుందంట బ్లాక్లో, రాబోయే రోజుల్లో అది 3000 వెళ్తుందంట అని చెప్తున్నాడు గ్యాస్ సిలిండర్లు. సో అది ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇష్యూ ఏంటంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మన దగ్గర కొరత ఉంది, మనకు విషయం తెలిసిందే. అండ్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం. అయితే అసలు మన దేశంలో ఎన్ని గ్యాస్ సిలిండర్ల ఉన్నాయి అని చూస్తే మన భారతదేశంలో 30 కోట్ల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లు ఉన్నాయి. 30 crores. ఈ 30 crores డైరెక్ట్గా 10 కోట్ల మంది ఇళ్ళ వరకు, అంటే హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో మన ఇళ్లలో యూజ్ చేసే గ్యాస్ సిలిండర్లకే వెళ్తాయి. దాదాపుగా 20 వచ్చేసరికి కమర్షియల్ సిలిండర్లు, అంటే రెస్టారెంట్లు కావచ్చు, దాంట్లో ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనం ఫుడ్ గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాం, కానీ ఫుడ్ కాకుండా వేరేవి దాంట్లో యూజ్ చేసేది కూడా ఉంది. సిలిండర్లు దేంట్లో యూజ్ చేస్తారనేది మనం మాట్లాడదాం. సో అయితే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఇలా ఇబ్బంది ఉంది మనందరికీ తెలిసిందే. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పటికే మన ఇండియాలో ఉన్న మెయిన్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆర్ఎల్స్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మెయిన్గా 3 ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ఈ కంపెనీస్కి ఎక్కువ ఎల్పిజిని తయారు చేయండి, ఎల్పిజిని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పడం జరిగింది. 2, ఈ ఎల్పిజి గ్యాస్లో యూజ్ చేసే కాంపోజిషన్ ఏదైతుందో ప్రాపేన్ కానీ బ్యూటేన్ కానీ, ఈ గ్యాసెస్ని నార్మల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే తయారు చేసి వీటిని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అలా చేయొద్దు. ఈ పర్టికులర్గా ఈ ప్రాపేన్ బ్యూటేన్ అనేది తయారు చేసినప్పటికీ ఇవి కేవలం ఎల్పిజిలోనే యూజ్ చేయండి, ఎల్పిజి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. సెకండ్ది, డైరెక్ట్గా ఎల్పిజి అనేది డొమెస్టిక్కి ఫస్ట్ ఇవ్వండి, అంటే కన్జ్యూమర్కి, అంటే కమర్షియల్ సిలిండర్లు కాకుండా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి హౌస్ హోల్డ్స్, ఇంటి సిలిండర్లు ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, సెకండ్ కమర్షియల్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ హోటళ్ళు కాకుండా ప్రజలకి సిలిండర్లు ఇబ్బంది వస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. అందుచేతనే గవర్నమెంట్ ఫస్ట్ మన యొక్క ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంపోర్ట్ల ఎక్స్పోర్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అసలు ఇష్యూ అంతా అక్కడే ఉంది. మన దగ్గర గినక ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. మన దగ్గర ప్రొడక్షన్ లేనందుననే ఆ ప్రాబ్లం వస్తుంది, రైట్. అసలు మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మనం 40% ప్రొడ్యూస్ చేస్తుంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది వచ్చేసరికి 60% ఉంది. ప్రొడ్యూస్ చేసి ఇందాక నేను మాట్లాడాను 40% ప్రొడ్యూస్ చేస్తున్నాం. 40% కూడా మన దగ్గర ఉన్న మెయిన్ కంపెనీలు 3, ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోలియం, వీళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. వీళ్ళు కాకుండా ప్రైవేట్ సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువ చేసేది వీళ్ళే, రైట్. ఇప్పుడు ఇంపోర్ట్ల గురించి మాట్లాడుకుంటే మనం 60% బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశంలో అంటే ఖతార్, సౌదీ, యుఏఈ. ఈ ఖతార్, సౌదీ ఏదైతే ఉందో వీటి దగ్గర నుంచి మనం దాదాపుగా 95% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
మిగతాది యూఎస్ఏ, చాలా చిన్న పోర్షన్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్కువ పోర్షన్ మనం మిడిల్ ఈస్ట్లో ఉన్న సౌదీ, ఖతార్ నుంచే చేసుకుంటున్నాం కారణంగా మనకి ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటే హార్మోజ్ జలసంధి అంటారు తెలుగులో. దాన్ని బ్లాక్ చేయడం వల్ల అక్కడ నుంచి రావాల్సిన గ్యాస్ ఏదైతే ఉందో మనకు రాలేదు. అందుచేతనే ఈ ప్రాబ్లం అంతా నడుస్తుంది. ఆ షార్టేజ్ కారణంగానే ఇష్యూ నడుస్తుంది. నార్మల్గా హోటల్స్లో అసలు ఎన్ని గ్యాస్లు యూజ్ చేస్తారు ఏంటిదని చూసుకుంటే, యాజ్ పర్ రిపోర్ట్ ఒక చిన్న రెస్టారెంట్ ఉందనుకోండి, 2 నుంచి 3 సిలిండర్లు యూజ్ చేస్తారు పర్ డే. అదే మీడియం ఒక హోటల్ ఉంటే 5 నుంచి 6. అదే అంటే చాలా పెద్ద హోటల్ కనుక ఉంటే దాదాపుగా 10 సిలిండర్లు కూడా యూజ్ చేస్తారు. సో ఇది నామినల్, కొన్ని చోట్ల ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల అసలు ఏం ప్రాబ్లం వస్తుంది, రాబోయే రోజుల్లో ఏముంటుంది అంటే, ఒకటి ఫుడ్ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే ప్రైజులు పెరిగిపోతాయి. 2, ఏదైతే హోటల్ ఇండస్ట్రీ ఈ గ్యాస్ ద్వారా పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉంటాయి, అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉందో అవి కూడా దెబ్బతింటాయి. క్యాటరింగ్ సర్వీసెస్ సంబంధించిన ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే రోడ్ సైడ్లో ఉన్న బండి కొట్లు కానివ్వండి, పానీపూరి అవి ఇవి అన్నీ ఉంటాయో, ఇవన్నీ అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో వచ్చే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అన్నీ ఇబ్బంది పడాల్సిన అవకాశం వస్తుంది. మెయిన్గా ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. ఒకటి డైరెక్ట్గా రెస్టారెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, వెయిటర్లు, ఎంప్లాయీస్, చెఫ్లు, వీళ్ళు ఇబ్బంది పడతారు. 2, వీళ్ళకు అంటే ఈ ఫుడ్ డెలివరీ యాప్ సంబంధించి ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వీళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను చెప్పాను, దాదాపుగా 1,20,00,000 మంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఫుడ్ డెలివరీస్ మీద ఉన్నారు. వీళ్ళందరికీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ గ్యాస్ అనేది కేవలం హోటల్స్, రెస్టారెంట్స్ యూజ్ చేస్తారా, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేయరా అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియని విషయం ఏంటంటే, మనది ఏదైతే ఇప్పుడు 100% గ్యాస్ తీసుకుంటే 100లో దాదాపుగా 30 నుంచి 35% గ్యాస్ని మన ఇండియాలో ఫెర్టిలైజర్స్ తయారు చేయడం కోసం, అంటే ఎరువులు తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు. 30 to 35% మేజర్ పోర్షన్ ఇదే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వంట గ్యాస్ కోసం యూజ్ చేసేది 20% మాత్రమే, 20 to 22%. దాని తర్వాత ఇండస్ట్రీస్ కోసం దాదాపుగా 10 నుంచి 12% కేటాయించడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ అంటే ఇందాక నేను మాట్లాడినట్టుగా ఈ అక్వా ఫార్మింగ్ సంబంధించి యూజ్ చేస్తారు. ఈ రొయ్యలు ఉంటాయి చూసారా, ఈ రొయ్యల్ని బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయక ముందు వీటిని ప్రాసెస్ చేయడం కోసం ఈ గ్యాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లో కూడా యూజ్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టు అక్వా దాంట్లో యూజ్ చేస్తారు. పౌల్ట్రీలో కూడా ఈ గ్యాస్ని యూజ్ చేస్తారు బ్రీడింగ్ కోసం. సో అలా చూస్తే ఈ టైల్స్ ఉంటాయి కదా, సెరమిక్ ఇండస్ట్రీ అంటాం, వాటిలో కూడా యూజ్ చేస్తారు. గుజరాత్లోని సెరమిక్ ఇండస్ట్రీ అయితే ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ సెరమిక్ ఇండస్ట్రీ. సో అలాంటి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం వచ్చేస్తుంది. సో అసలు ఎందుకు అంటే మన దేశానికి ఎందుకు ఇంత వల్నరబుల్గా ఉంది అని చూసుకుంటే, ఒకటి మన దేశం ఎక్కువగా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎంత? 60%. అంటే హై ఇంపోర్ట్ డిపెండెన్స్ మీద ఉన్నాం. 2, ఆ ఇంపోర్ట్ కూడా కేవలం మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలైన ఖతర్, సౌదీ నుంచే చేసుకుంటాం. అందుకే ప్రాబ్లం. దాంట్లో డైవర్సిఫై చేసుకొని మనం యూఎస్ నుంచి, రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో గవర్నమెంట్ ఇప్పటికే దాన్ని గ్రహించినట్టుంది. అందుకే కొంచెం భాగం యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ రాబోయే రోజుల్లో ఎక్కువ కనుక యూఎస్ఏ నుంచి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఈ ఇష్యూ ఉండదు. 3, డిమాండ్ పెరిగిపోవడం. డిమాండ్ లాస్ట్ వారం రోజుల్లో ఆర్ఎల్స్ 4 to 5 డేస్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 30% డిమాండ్ పెరిగిందంట. డిమాండ్ పెరగడం ఏందన్నా అంటారేమో. డిమాండ్ పెరగడం అంటే జనాలు భయంలోకి వచ్చేసారు, ప్యానిక్ మోడ్లోకి వచ్చేసి, మీ దగ్గర ఒక సిలిండర్ ఉందనుకోండి, భయంలోకి వచ్చేసి వారింగా పొలంగా అవుతుందేమో, గ్యాస్లో ఇబ్బంది అవుతుందేమో అని 1, 2, 3, 4, 5 ఇట్లా ఎక్కువ గ్యాస్లు ఆర్డర్ చేసుకున్నారు. ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు గ్యాస్లు. దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ప్యానిక్ మోడ్లోకి వచ్చేసినందుక కమర్షియల్కి ఏదైతే గ్యాస్ కావాలో అక్కడ దొరకలేదు. ఇంట్లో నువ్వు బఫర్గా 1, 2 పెట్టుకునేటప్పటికి ఇక్కడ మనకు గ్యాస్ ఇబ్బంది అయిపోవడం జరిగింది హోటల్ ఇండస్ట్రీస్లో. అందుచేతనే హోటల్కి ఏదైతే కమర్షియల్ గ్యాస్ కావాలో అక్కడ తక్కువ అవడం వల్లనే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. అండ్ దానికి కారణంగా గవర్నమెంట్ కూడా ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో, అంటే ఇంటికి సంబంధించిన గ్యాస్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, కమర్షియల్కి సెకండ్ ఇవ్వండి అని చెప్పడం ద్వారా ఈ ఇష్యూ అనేది ఇంకా కొంచెం రైజ్ అవ్వడం జరిగింది.
అందుకే మీరు ఇప్పుడు చూసుకుంటే హోటల్స్లో అక్కడిక్కడ గ్యాసులు దొరకలేని పరిస్థితి వచ్చేసింది. మరి నిల్వలు ఉంటాయి కదా, నిల్వలు పెట్టుకోరా గవర్నమెంట్ అంటే, నార్మల్గా ఇలాంటి మనకు తెలియని విపత్తులు వస్తాయని, వార్ కానివ్వండి, ఏమైనా ఫెమైన్స్ బ్లా ఏదైనా వస్తాయని ముందుగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 25 to 30 days అంటే నెలకు సరిపడా రిజర్వ్స్ని పెట్టుకుంటూ ఉంటుంది యాజ్ ఏ బఫర్గా, సర్ప్లస్గా. ఆయిల్లో మాత్రం దాదాపు మనకు 30 రోజులు సరిపడా ఆయిల్ ఉంది అది, కానీ గ్యాస్ దగ్గర లేదు. గ్యాస్ దగ్గర లేకపోవడం వల్లనే, ఆ షార్టేజ్ వల్లనే ఇబ్బంది వచ్చింది. నార్మల్గా ఆయిల్లో మీరు చూసుకుంటే విశాఖపట్నం కావచ్చు, కర్ణాటకలోని మ్యాంగ్లూర్ లాంటి చోట ఆయిల్ నిల్వలు ఉంటాయి. గ్యాస్ దగ్గర లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం అనేది మనకు వచ్చింది. లాంగ్ టర్మ్ సంబంధించిన సొల్యూషన్స్ ఏంటి మనకు అని చూసుకుంటే, ఒకటి పైప్డ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి అంటాం. అంటే డైరెక్ట్గా గ్యాస్ అనేది మన ఇంటికే యాజ్ ఏ పైప్ లైన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లయితే ఇంటర్నెట్ వస్తుందో, కరెంట్ వస్తుందో, అదే రూపంలో ఒక పైప్ వచ్చేస్తుంది. పైప్ వచ్చేసి డైరెక్ట్ మన స్టవ్కి కనెక్ట్ అయిపోతుంది. మీరు నెలలో ఎంతైతే గ్యాస్ వాడతారో అంత గ్యాస్ ఎల్పిజికి సంబంధించి బిల్లు వచ్చేస్తుంది. అలా పిఎన్జి ఉండడం ద్వారా, అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ ఉండడం ద్వారా మీరు బఫర్లో ఎక్కువ స్టాక్ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం రాదు. అంటే ప్యానిక్ మోడ్ రారు. ఇది ప్రాబ్లం. సెకండ్ వచ్చేసరికి, మన ఇప్పటికీ చాలా కుటుంబాల్లో, ఇంట్లల్లో మనం కేవలం గ్యాస్ యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ కుకింగ్ యూజ్ చేయట్లేదు, ఇండక్షన్స్ యూజ్ చేయట్లేదు. ఇదో కారణం. అందువల్లనే ఎల్పిజి మీద హై డిపెండెన్స్ పెరిగిపోయింది. 3, బయో ఎల్పిజి. నార్మల్ మనం ఏదైతే ఎల్పిజిలో బ్యూటేన్ ప్రాపేన్ ఉంటుందో, ఈ బయో ఎల్పిజిలో రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా, అంటే బయోమాస్ వేస్ట్ ద్వారా ఈ బయో ఎల్పిజి తయారు చేస్తారు. ఇదొక ఆల్టర్నేటివ్ మెథడ్. దీంతో పాటు ఇంపోర్ట్స్ని డైవర్సిఫై చేసుకోవడం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మిడిల్ ఈస్ట్ ఫోకస్ కాకుండా బయట దేశాల్లో, వేరే దేశాల్లో కనుక ఈ ఎల్పిజిని డైవర్సిఫై చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం అనేది రాబోయే రోజుల్లో అరికడతాం. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి. బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఎప్పటికి కూడా వీ డోంట్ నో గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఏంటనేది. బట్ ఏదేమైనప్పటికీ ఇండక్షన్ని, ఎలక్ట్రిక్ స్టవ్స్ని వాడుకోవడం కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్. అందుకే మీరు చూసుకుంటే లాస్ట్ 2 డేస్లో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, జెప్టో ఏది ఓపెన్ చేసినా కూడా కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది ఇండక్షన్స్ వరకు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నిజంగా గ్యాస్ అని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై హింద్.